హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 13 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్స్లో మనం రియల్ నెంబర్స్, సెట్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, ట్యాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్స్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ నెంబర్ 12 అండ్ 13లో ట్రిగనామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ని అట్లాగే కొన్ని షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ పార్ట్లో భాగంగా ఈరోజు మనం ట్రిగనామెట్రీలోని మరికొన్ని ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ మీద మనకు కొంచెం అవగాహన ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ వాటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ఇవాల్యుయేట్ secant 95 బై కోసికంట్ 55. ఓకే, దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే secant 35 degrees బై కోసికంట్ 55 degrees. ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే రెండిట్లో ఒకదాన్ని మాత్రమే మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఈ 35 అంటే సీకెంట్ 35 అయినా కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే కోసికంట్ 55 అయినా కన్వర్ట్ చేయొచ్చు. అంతేగాని రెండింటిని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించకండి, మనకి ఆన్సర్ వచ్చే అవకాశం ఉండదు అనమాట. ఓకే, ఈ రెండిట్లో మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం? సీకెంట్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు కోసికంట్ ఏ. ఈ ఫార్ములా నేర్చుకున్నాం కదా మనం. ఎందుకంటే ఈ 90 మైనస్ ఏ అనేవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి సీకంట్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు కోసికంట్ ఏ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే సీకంట్ 90 మైనస్ 55 degrees అని రాయొచ్చు. మనం 90లోంచి 55 మైనస్ చేసినట్లయితే 35 వస్తుంది కదా. అట్లాగే డినామినేటర్ సేమ్ అలాగే ఉంచేస్తాం, అంటే కోసికంట్ 55 degrees దిస్ ఈక్వల్ టు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనకి సీకంట్ 90 మైనస్ ఏ అంటే ఏ ప్లేస్లో ఇక్కడ ఏముంది? 55 degrees ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? కోసికంట్ ఏ అంటే కోసికంట్ 55 అని రాయొచ్చు. ఓకే, కోసికంట్ 55 degrees బై కోసికంట్ 55 degrees. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ కదా, కాబట్టి కోసికంట్ 55 కోసికంట్ 55లో 1 టైం పోతుంది, ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ఒకవేళ మనం దీన్నే ఈ సీకెంట్ 35 అలాగే ఉంచి ఈ కోసికంట్ 55 degreesని ఎట్లా రాయొచ్చు? కోసికంట్ 90 మైనస్ 35 అని రాయొచ్చు. అప్పుడు మనకి సీకెంట్ 35 బై సీకెంట్ 35 వస్తుంది, అప్పుడు కూడా మనకి 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇవాల్యుయేట్ సైన్ 15 ఇంటూ సీకెంట్ 75 degrees. ఓకే, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇచ్చింది ఏంటి? సైన్ 15 degrees ఇంటూ సీకంట్ 75 degrees. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే 90 మైనస్లోకి మార్చాలి, కాంప్లిమెంటరీ యాంగిల్లోకి మార్చాలి, ఎయిదర్ సైన్ ఆర్ సీకెంట్. ఓకే, మనం సైన్ని ఈ సైన్ 15 ఎట్లా రాద్దాం అంటే 90 మైనస్ 75 అని రాయొచ్చు కదా. 90లోంచి 75 మైనస్ చేస్తే 15 వస్తుంది కదా, అంటే 15, దీన్ని ఇంకేం మార్చలేదు మనం, 15 మాత్రమే 90 మైనస్ 75 అని రాసాం. ఇంకా మిగిలింది అలాగే ఉంచుతాం, అంటే సీకంట్ 75 degrees. మనం ఏం నేర్చుకున్నాం? సైన్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ అని నేర్చుకున్నాం కదా. సైన్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు కాస్ ఏ. మనం ఈ ఫార్ములాని అప్లై చేసినట్లయితే మనం దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? కాస్ 75 degrees ఇంటూ సీకంట్ 75 degrees. నెక్స్ట్ మనకి కాస్ సీకంట్ రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అని తెలుసు కదా, అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? కాస్ 75 degrees ఇంటూ సీకంట్ అనేది కాస్కి రెసిప్రోకల్, అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? 1 బై కాస్ అని రాయొచ్చు, అంటే 1 బై కాస్ 75 degrees. ఎందుకంటే సీకంట్ ఏ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ కాబట్టి. ఓకే, ఇది అప్లై చేసుకున్నాం మనం, ఈ రెండు రెసిప్రోకల్స్. ఓకే, ఇప్పుడు కాస్ 75 degrees కాస్ 75 degreesలో 1 టైం కట్ అవుతుంది, 1 1s are 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇవాల్యుయేట్ cos 12 degrees
మైనస్ సైన్ 78 డిగ్రీస్. ఓకే, మనకి ఇచ్చింది కాస్ 12 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్. ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే కాంప్లిమెంటరీ యాంగిల్స్లోకి మార్చుకుందాం. అంటే ఇది కాస్ 12ని మార్చినట్లయితే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? కాస్ ఈ 12ని ఎట్లా రాయొచ్చు? 90 మైనస్ 78 అని రాయొచ్చు కదా. కాబట్టి 90 డిగ్రీస్ మైనస్ 78 డిగ్రీస్ మైనస్ దీన్ని అలాగే ఉంచుతాం సైన్ 78 డిగ్రీస్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? కాస్ 90 మైనస్ ఏలా ఉంది. మన కాస్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సైన్ ఏకి సమానం కదా. కాబట్టి ఇది అప్లై చేసినట్లయితే దీన్ని ఎట్లా ఏం రాయొచ్చు మనం? సైన్ 78 డిగ్రీస్ మైనస్ సైన్ 78 డిగ్రీస్. సైన్ 78లోంచి సైన్ 78 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ షో దట్ tan 48 tan 16 tan 42 tan 75. మనకి ఇందులో 4 యాంగిల్స్ కనిపిస్తున్నాయి. 48 16 42 78. ఇందులో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటో చూసుకోవాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే తెలుసు కదా, 2 యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు 90 డిగ్రీస్ వస్తే ఆ రెండింటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అప్పుడు ఆ రెండిట్లో ఒకదాన్ని మాత్రమే మనం 90స్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 48 అండ్ 42 ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎందుకంటే ఈ రెండింటి యొక్క మొత్తం మనకి 90 డిగ్రీస్ అవుతుంది కదా. కాబట్టి ఈ రెండిట్లో ఒకదాన్ని మనం 90లోకి కన్వర్ట్ చేసుకుంటాం. అట్లాగే 16 74 ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి ఈ రెండిట్లో ఒకదాన్ని మనం 90 మైనస్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఫస్ట్ LHS తీసుకుందాం. LHSలో ఏమి ఇవ్వడం జరిగింది? tan 48 డిగ్రీస్ tan 16 డిగ్రీస్ tan 42 డిగ్రీస్ అండ్ tan 74 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఒకదాన్ని మనం 90స్లో కన్వర్ట్ చేస్తాం. tan 48 అలాగే ఉంచుదాం, అట్లాగే tan 16 అట్లాగే ఉంచుదాం. దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 42 కదా. దీన్ని 90స్లో కన్వర్ట్ చేసినట్లయితే tan 90 మైనస్ 48 మనకి 90లోంచి 48 మైనస్ చేస్తే 42 వస్తుంది కదా. అట్లాగే దీన్ని కూడా మనం tan 90 మైనస్ 16 డిగ్రీస్ అంటే 90లోంచి 16 డిగ్రీస్ మైనస్ చేస్తే 74 వస్తుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు tan 48 tan 16. మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం? tan 90 మైనస్ ఏ ఈక్వల్ టు cot a అని నేర్చుకున్నాం కదా. ఇది అప్లై చేసినట్లయితే tan 90 మైనస్ 48 అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 48 ఉంది కాబట్టి ఇది cot 48 అవుతుంది. అంటే cot 48 డిగ్రీస్. అలాగే ఇది కూడా tan 90 మైనస్ ఏ అంటే ఏ ప్లేస్లో 16 ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? cot 16 అవుతుంది. cot 16 డిగ్రీస్. మనకి tan cot ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కదా. అంటే మనం కాట్ని ఏం రాయొచ్చు? 1/tan అని రాయొచ్చు కదా. అలా రాసినట్లయితే అంటే tan 48 డిగ్రీస్ tan 16 డిగ్రీస్ ఇంటూ ఇది 1/tan 48. అట్లాగే దీన్ని కూడా మనం 1/tan 16 డిగ్రీస్. ఎందుకంటే మనకి cot a ఈక్వల్ టు 1/tan a కాబట్టి. ఓకే, ఇక్కడ tan 48 డిగ్రీస్ tan 48లో 1 టైం కట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం tan 16 డిగ్రీస్ tan డిగ్రీస్లో 1 టైం కట్ అవుతుంది. అంటే వన్స్ అన్ని మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది కదా. మనకి ఇదే కదా ప్రూఫ్ చేయాల్సింది. ఈక్వల్ టు RHS. నెక్స్ట్ 5th వన్, ఇఫ్ sin a ఈక్వల్ టు cos b దెన్ ప్రూవ్ దట్ a ప్లస్ b ఈక్వల్ టు 90. ఓకే, మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఈక్వేషను sin a ఈక్వల్ టు cos b. ఇది కూడా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమే. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం 90స్లోకి కన్వర్ట్ చేద్దాం. ఎయిదర్ sin a ఆర్ cos b, ఏనైనా బీనైనా 90లోకి కన్వర్ట్ చేద్దాం. మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాం? cos 90 మైనస్ ఏ ఈక్వల్ టు sin a అని నేర్చుకున్నాం కదా. దీన్ని అప్లై చేసుకున్నట్లయితే అంటే మనం sin a ని ఎట్లా రాయొచ్చు? cos 90 మైనస్ ఏ అని రాయొచ్చు. లేకపోతే sin 90 మైనస్ ఏ ఈక్వల్ టు cos a ఇట్లా కూడా రాయొచ్చు. అంటే cos a ని మనం sin 90
మైనస్ ఏ అని రాయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే కన్వర్ట్ చేద్దాం, రెండిట్లో ఏదో ఒకదాన్ని యూజ్ చేసుకుందాం. ఓకే, ఒకవేళ మనం దీన్నే కన్వర్ట్ చేసినట్లయితే సైన్ ఏని ఇలాగే ఉంచాం, కాస్ బి అంటే కాస్ ఏ ఉంటే సైన్ 90 మైనస్ ఏ అని రాస్తాం, ఇక్కడ బి ఉంటే ఏం రాస్తాం, సైన్ 90 మైనస్ బి అని రాస్తాం. కాబట్టి ఇక్కడ దీన్ని ఏం రాస్తాం, సైన్ 90 మైనస్ బి అని రాస్తాం. అంటే ఇక్కడ మనం దీన్ని యూజ్ చేసుకున్నాం. ఓకే, రెండు సైడ్స్ సైన్ ఉంది కదా, మనం సైన్ ఎలిమినేట్ చేసినట్లయితే ఇక్కడ ఏముంటుంది, ఏ ఉంటుంది, ఈక్వల్ ఇక్కడ 90 మైనస్ బి ఉంటుంది. ఈ బిని మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ప్లస్ బి అవుతుంది కదా, అంటే దట్ ఎంప్లాయిస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్, ఇఫ్ cos 7a ఈక్వల్ టు sin a minus 6 degrees వేర్ 7a ఈజ్ an acute angle, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే cos 7a ఈక్వల్ టు sin a minus 6 degrees. ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఇది రాసినట్లయితే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, sin 90 minus a can be written as cos a. ఈ ఫార్ములాను ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ cos 7a అంటే ఏ ప్లేస్లో మనకి 7a ఉంది కాబట్టి దాన్ని ఏం రాయొచ్చు, sin 90 minus 7a అని రాయొచ్చు దీన్ని. ఓకే, అంటే sin 90 minus 7a ఈక్వల్ టు sin a minus 6 degrees. మనకి బోత్ సైడ్స్ సైన్ ఉంది కదా, కాబట్టి మనం ఎలిమినేట్ చేసినట్లయితే మనకి 90 మైనస్ 7a ఈక్వల్ టు ఏ మైనస్ 6 అవుతుంది, 6 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు ఏస్ అన్నిటినీ ఒక సైడ్కి, నెంబర్స్ అన్నీ ఒక సైడ్కి తెచ్చినట్లయితే ఇక్కడ ఈ 90ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్దాం, అలాగే ఏని ఎల్హెచ్ఎస్లోకి తీసుకొద్దాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మైనస్ 7a ఉంది, ఈ ఏ మనకి ఎదురుకు వచ్చినట్లయితే మైనస్ ఏ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ 6 ఉంది, ఈ 90 మనం ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే మైనస్ 90 అవుతుంది. ఓకే, దట్ ఎంప్లాయిస్ రెండు నెగిటివ్లు అయితే యాడ్ చేస్తాం కదా, మైనస్ 7a మైనస్ ఏ అంటే మైనస్ 8a అవుతుంది. మైనస్ 8a ఈక్వల్ టు ఇక్కడ కూడా రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసినట్లయితే మైనస్ 96 అవుతుంది. బోత్ సైడ్స్ మైనస్ ఉంది, మనం మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే ప్లస్లు అయిపోతాయి కదా, అంటే మనకి ఏమొచ్చింది, 8a ఈక్వల్ టు 96 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు ఈ 8ని మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే మనకి బై 8 అవుతుంది కదా, 8 టేబుల్ 96లో ఎన్ని టైం కట్ అవుతుంది, 12 టైమ్స్ కట్ అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు 12 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఏ బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి దెన్ ప్రూవ్ దట్ tan a plus b by 2 ఈక్వల్ టు cot c by 2. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు, దీన్నే మనం లాంగ్ ఆన్సర్ టైప్ ప్రాబ్లంలో కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే ఏబిసి అనేవి ఒక ట్రయాంగిల్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ అంట. సిన్స్ ఏ కామా బి కామా సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎంత అవుతుంది, మనకి 180 డిగ్రీస్ అవుతుంది కదా, అంటే 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 రావాలి మనకి. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనం ప్రూఫ్ చేయాల్సింది ఒకసారి చూడండి, tan a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు cot c బై 2. ఎల్హెచ్ఎస్ రావాలంటే మనకి ఏముండాలి, ఓన్లీ ఏ ప్లస్ బి ఉండాలి, ఇక్కడ అదనంగా సి ఉంది కాబట్టి ఈ సిని మనం ఆర్హెచ్లోకి తీసుకెళ్దాం. ఒకవేళ మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్లో బి ప్లస్ సి ఉందంటే అక్కడ ఏ ఉండకూడదు, అంటే ఏని తీసుకెళ్ళాలన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనం ఏదైతే ప్రూఫ్ చేయాలో దాన్ని చూస్తూ ఇది చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఏ సి అవసరం లేదు కాబట్టి సిని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తున్నాను. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 మైనస్ సి. ఓకే, ఇక్కడ మనకి ఏ ప్లస్ బి బై 2 ఉండాలి, అంటే ఇక్కడ బై 2 రావాలంటే మనం 2తో డివైడ్ చేయాలి కదా బోత్ సైడ్స్. ఆన్ డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్, మనం బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది,
ఏ ప్లస్ బి బై 2 అవుతుంది. ఇక్కడ మనకి 180 మైనస్ సి బై 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 అనేది 180ని డివైడ్ చేస్తుంది, సిని డివైడ్ చేస్తుంది. రెండింటిని సెపరేట్ చేసినట్లయితే అంటే ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 180 బై 2. 180ని బై 2 చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది కదా, 90 డిగ్రీస్ మైనస్ సిని బై 2 చేస్తే సి బై 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి బై 2 వచ్చింది. ఇంకేం తక్కువగా ఉంది? tan తక్కువగా ఉంది. కాబట్టి బోత్ సైడ్స్ మనం tan తీసుకుంటాం. ఆన్ టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, tan on both sides. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి? tan a ప్లస్ బి బై 2 అవుతుంది. అట్లాగే ఇక్కడ ఏమవుతుంది? tan 90 మైనస్ సి బై 2 అవుతుంది. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం కదా కాంప్లిమెంటరీ యాంగిల్స్లో, tan 90 మైనస్ ఏ ఈక్వల్ టు cot a అవుతుంది కదా. tan 90 మైనస్ ఏ ఈక్వల్ టు cot a కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు? tan 90 మైనస్ ఏ ప్లేస్లో సి బై 2 ఉంది కదా, కాబట్టి cot సి బై 2 అని రాయొచ్చు. ఓకే, ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. tan a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు cot సి బై 2. 8th ప్రాబ్లం, షో దట్ cot theta ప్లస్ tan theta ఈక్వల్ టు secant theta ఇంటూ cosecant theta. ఓకే, ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ రాబడదాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఏముంది? cot theta ప్లస్ tan theta. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఇచ్చిన వాటిని సైన్ కాస్లోకి కన్వర్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం cot theta ఎట్లా రాయొచ్చు? cos theta బై sin theta అని రాయొచ్చు కదా. కాబట్టి cos theta బై sin theta. అలాగే tan theta ఎట్లా రాయొచ్చు? sin theta బై cos theta అని రాయొచ్చు. ఓకే, మనం ఫ్రాక్షన్స్ని ఎట్లా యాడ్ చేస్తామో అట్లాగే యాడ్ చేసినట్లయితే ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. cos theta ఇంటూ cos theta అంటే cos స్క్వేర్ theta, sin theta ఇంటూ sin theta అంటే sin స్క్వేర్ theta బై sin theta ఇంటూ cos theta. ఓకే, మనం ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్లో ఏం నేర్చుకుంటాం? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని నేర్చుకుంటాం కదా. అక్కడ ఏ ప్లేస్లో ఏమైనా ఉండొచ్చు, ఏ యాంగిల్ అయినా ఉండొచ్చు, థీటా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా డిగ్రీస్ ఉండొచ్చు అనమాట. ఓకే, వీ నో దట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీని ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు ఎట్లా అయినా ఏ ఆర్డర్లో అయినా రాయొచ్చు కదా. కాబట్టి ఈ న్యూమరేటర్ యొక్క వాల్యూ 1 అవుతుంది. అంటే 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా దిస్ ఈక్వల్ టు, మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? 1 బై సైన్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా అని రాయొచ్చు. అంటే సెపరేట్ చేసినట్లయితే 1 బై సైన్ థీటా ఇంటూ 1 బై కాస్ థీటా. మనం 1 బై సైన్ థీటా అంటే సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ కదా, దాన్ని మనం ఏమంటాం? కోసిక్ థీటా అంటాం. కాబట్టి మనం దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? కోసిక్ థీటా. అట్లాగే 1 బై కాస్ థీటా అంటే కాస్ థీటా యొక్క రెసిప్రోకల్, దాన్ని మనం సీకెంట్ థీటా అంటాం కదా, అంటే సీక్ థీటా. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. సీకెంట్ థీటా ఇంటూ కోసికెంట్ థీటా ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 9th వన్, ఎవాల్యుయేట్ sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఓకే, దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇచ్చినది ఏంటి? sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఓకే, దిస్ ఈక్వల్ టు, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అట్లా మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అవుతుంది. అట్లాగే ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అట్లా ఎక్స్పాండ్ చేసినట్లయితే ప్లస్
ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా, మైనస్ 2ab అంటే 2 సైన్ తీటా కాస్ తీటా. మనకి ఇక్కడ ప్లస్ 2 సైన్ తీటా కాస్ తీటా ఉంది, ఇక్కడ మైనస్ 2 సైన్ తీటా కాస్ తీటా ఉంది. రెండు క్యాన్సిల్ చేయొచ్చు, 0 అయిపోతుంది కాబట్టి. ఇంకేం మిగిలింది ఇక్కడ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా, ఇదొకటి మిగిలింది. అట్లాగే ఇక్కడ కూడా మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని. ఏ ప్లేస్లో ఇక్కడ తీటా ఉందంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏలో ఫామ్లో ఉంది కాబట్టి దీని ప్లేస్లో మనం 1 రాయొచ్చు. 1 ఇది కూడా సేమ్ అలాగే ఉంది కదా, కాబట్టి దీని వాల్యూ కూడా మనకి 1 అవుతుంది. 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది అనమాట. దేర్ఫోర్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ వాల్యూ 2 అవుతుంది అనమాట. ఓకే, 10th one, prove that square root of 1 plus cos theta by 1 minus cos theta equal to cosecant theta plus cot theta. ఇదే మోడల్లో మనకి టెక్స్ట్ బుక్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లం మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు కోసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా అని ప్రూఫ్ చేయాలి. ఇందులో మనం ఎల్హెచ్ఎస్ని తీసుకుని ఆర్హెచ్ఎస్ రాబడదాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డినామినేటర్లో 1 మైనస్ కాస్ థీటా ఉంది కదా, దాని యొక్క మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 9th క్లాస్లో నేర్చుకుంటా. ఏమవుతుందంటే 1 ప్లస్ కాస్ థీటా అంటే ఇక్కడ మిడిల్లో ఉన్న గుర్తుని మార్చినట్లయితే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. అంటే ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా ఉంది కాబట్టి మనం 1 ప్లస్ కాస్ థీటాతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసినట్లయితే అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది 1 ప్లస్ యాక్చువల్గా ఇచ్చినది 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. దీన్ని ఏం చేస్తున్నాం 1 ప్లస్ కాస్ థీటాతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం. అంటే 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఇట్లా చేయడం వల్ల దాని విలువలో ఏ విధమైన మార్పు రాదు కదా, ఎందుకంటే 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా కట్ అయిపోతుంది. కాబట్టి ఫైనల్గా ఇదే ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ న్యూమరేటర్లో 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ఉంది, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్లా ఉంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా, కాబట్టి ఇది 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. అట్లాగే ఇక్కడ డినామినేటర్లో 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇక్కడ సైన్ డిఫరెంట్గా ఉంది, ఇది చూడడానికి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలా ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో రాయొచ్చు కదా, కాబట్టి 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ న్యూమరేటర్లో 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై 1 అను స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, మైనస్ కాస్ థీటాను స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా వస్తుంది, కాస్ స్క్వేర్ థీటా. ఓకే, మనం ఐడెంటిటీస్లో ఏం నేర్చుకుంటాం, సైన్ స్క్వేర్ ఏ ఆర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, థీటా ప్లేస్లో ఏ ఉండొచ్చు అని ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఇవి ఐడెంటిటీస్లో నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఈ కాస్ స్క్వేర్ థీటాని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఇక్కడ మనకి ఈ డినామినేటర్ అనేది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాలో ఉంది కదా, దాని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు. అంటే దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై ఇక్కడ మనం ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది, డినామినేటర్కి స్క్వేర్ ఉంది కాబట్టి మనం రూట్ కట్ చేసేయచ్చు. ఇంకేం మిగిలింది మనకి 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా మిగిలింది. ఈ సైన్ థీటా అనేది 1ని డివైడ్ చేస్తుంది, కాస్ థీటాని డివైడ్ చేస్తుంది కదా, కాబట్టి సెపరేట్గా డివైడ్ చేసినట్లయితే 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఇక్కడ 1 బై సైన్ అంటే సైన్ యొక్క రెసిప్రోకల్, దాన్ని మనం కోసికంట్ అంటాం కదా, ఈక్వల్ టు కోసికంట్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటాని ఏమంటాం, కాట్ థీటా అంటాం కదా.
కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు RHS. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ వన్. షో దట్ cosecant theta minus cot theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం LHSని తీసుకుని RHS రాబట్టచ్చు, లేకపోతే RHSని తీసుకుని LHS రాబట్టచ్చు. ఓకే, ఫస్ట్ LHS తీసుకుందాం. ఇక్కడ మనకి LHSలో ఏముంది? cosecant theta మైనస్ cot theta హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, దీన్ని మనం సైన్ కాస్లోకి కన్వర్ట్ చేసేసినట్లయితే మనం cosecant theta అంటే ఏంటి? 1 బై సైన్ తీటా కదా. అట్లాగే cot theta అంటే cos theta బై సైన్ తీటా హోల్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు LCM తీసుకున్నాం. ఈ రెండు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్సే కదా, రెండిట్లోని డినామినేటర్లో మనకి సైన్ తీటానే ఉంది కాబట్టి 1 మైనస్ కాస్ తీటా వస్తుంది. ఓకే, ఈ స్క్వేర్ మనం న్యూమరేటర్ని డినామినేటర్ని సెపరేట్ చేసినట్లయితే ఏమవుతుంది? 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అవుతుంది, కిందేమో సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకే, ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా, సైన్ స్క్వేర్ తీటా ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు, లేకపోతే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో సైన్ స్క్వేర్ తీటా రాయొచ్చు. ఓకే, కాబట్టి దీని ప్లేస్లో మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాద్దాం. అంటే 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్, ఇక్కడ డినామినేటర్ని మారుస్తున్నాం, దీని ప్లేస్లో మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. ఓకే, దిస్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ బై ఈ 1 అని ఎట్లా రాస్తున్నాను అంటే 1 స్క్వేర్ అని రాస్తున్నాను. 1 స్క్వేర్ అంటే 1 కదా, దాని విలువలో ఏ విధమైన మార్పు ఉండదు. మైనస్ ఈ కాస్ స్క్వేర్ తీటాని కాస్ తీటా హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడడానికి ఎలా ఉందంటే డినామినేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చు కదా. అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఏ విధమైన మార్పు లేదు, అలాగే రాస్తున్నాను. ఈ డినామినేటర్ని మాత్రం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తున్నాం. ఏ అంటే ఇక్కడ 1 ప్లస్ బి అంటే కాస్ తీటా, నెక్స్ట్ ఏ మైనస్ బి 1 మైనస్ కాస్ తీటా. ఇక్కడ 1 మైనస్ కాస్ తీటా 1 ఉంది, ఇక్కడ 1 మైనస్ కాస్ తీటా స్క్వేర్ ఉంది, అంటే ఇక్కడ 2 ఉన్నాయి, అంటే ఇది కట్ అవుతుంది స్క్వేర్, ఇంకా 1 మిగులుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? పైన 1 మైనస్ కాస్ తీటా మిగులుతుంది, అలాగే కింద 1 ప్లస్ కాస్ తీటా. ఇదే కదా మనం రాబట్టాల్సింది. ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, ఇక్కడతో మనం ట్రిగ్నామెట్రీలోని షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ట్రిగ్నామెట్రిక్ చాప్టర్లోంచి లాంగ్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ అంటే ఇంపార్టెంట్ సమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, bye bye now.